సింగరేణిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా హక్కు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్లో బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సింగరేణిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సింగరేణిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. సింగరేణిపై రాజకీయం చేయొద్దని సూచించారు. ఈరోజు మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పినట్లే భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి. అదేవిధంగా దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలి. 4వది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో ఈ యొక్క బొగ్గు గనులు మరి మైనింగ్ జరగాలి అనేటువంటి 4 అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్లకు ఇచ్చిన విషయం మనం చేస్తాను. కొత్త కాదు. ఆ రోజు వాళ్ళు తెల్ల కాగితాల మీద రాసిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆ యొక్క బ్లాకులు అలాట్మెంట్ జరిగేది. కానీ ఈరోజు ఆ రకంగా కాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క బొగ్గు గనులు మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ యొక్క లాభాలు వచ్చే విధంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ఈ అలాట్మెంట్ జరుగుతూ ఉన్నది. మిగతా అనేక విషయాలు ఈ యొక్క బొగ్గు గనుల ద్వారా ఎవరికి ఎంత లాభం వస్తుంది, అదేవిధంగా బొగ్గు గనులు ఓపెన్ ఆక్షన్ ద్వారా ఆ యొక్క బొగ్గు గనులకు సంబంధించినటువంటి సంస్థలకు ఎంత లాభం వస్తుంది, లాభమా నష్టమా, ఇవన్నీ విషయాలు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ డీటెయిల్గా మీకు ఇస్తాను. కాబట్టి భారత ప్రభుత్వము చాలా పారదర్శకత ఉంది. ఎందుకంటే సింగరేణి ఒక రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పినట్లే భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి.